మొన్నటిదాకా ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ ఆ గడ్డపై స్టీరింగ్ తెగ తిప్పేసింది కారు పార్టీ. 14 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యంతో నిండు కుండను తలపించిన పార్టీ ఒక్కసారిగా ఖాళీ అయింది. అధికారంలో ఉన్నన్నాళ్ళు హవా కొనసాగించిన ఎమ్మెల్యేలు సీన్ రివర్స్ కావడంతో మొహాలు చాటేస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు మాజీలు. మారుతున్న రాజకీయాలతో మళ్లీ కాంగ్రెస్ పై విరుచుకు పడుతున్న బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకుంటారా? పోరాడితే పోయేదేం లేదని మళ్లీ యాక్టివ్ రోల్ ప్లే చేస్తారా? ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా లీడర్స్? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలమూరులో కారు గుర్తు పార్టీ నేతలకు తిరుగులేని పరిస్థితులుండేవి. 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో కలకలలాడుతూ కనిపించింది ఆ పార్టీ. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్కి కేవలం 2 సీట్లే దక్కాయి. ఉన్న 2 పార్లమెంటు స్థానాల్లో ఒకటి బీజేపీ, మరోటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. దీంతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చోట బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం మనుగడే కష్టమైందనే టాక్ నడుస్తోంది. గెలిచిన 2లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం పార్టీలో చేరిపోయారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా అధికార పార్టీలో చేరతారనే ప్రచారం జరిగినా ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్తోనే ఉన్నారు. ఒకప్పుడు 14 నియోజకవర్గాలు గెలిచిన పార్టీకి ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో ఆ ఒక్క ఎమ్మెల్యేనే మిగిలారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 సార్లు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అంతటి హవా కొనసాగించిన ఎమ్మెల్యేలు, 2 మాజీ మంత్రులు ఓటమి తర్వాత నియోజకవర్గాల్లో తిరగాలంటే మొహం చాటేస్తున్నారన్న టాక్ కొనసాగుతోంది. కొందరు ఎమ్మెల్యేలైతే ఎన్నికల తర్వాత ఇప్పటిదాకా కేవలం 2-3 సార్లు తప్పదన్నట్లు వచ్చి వెళ్లినా నియోజకవర్గాల్లో కాలు మోపని పరిస్థితులే ఉన్నాయట. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎంటర్ అవుతుంటేనే కాన్వాయ్ని తలపించేలా కోలాహలంగా ఉండేది వారి ఎంట్రీ. ఇప్పుడు ఇన్నేళ్లు వెంట నడిచిన కార్యకర్తలను కూడా కాపాడుకోలేని దీనస్థితికి చేరుకున్నారట ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 2 మంత్రి పదవులు అనుభవించారు. నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ చెరో 7 నియోజకవర్గాలు పంచుకుని మరీ పెత్తనం చెలాయించారు. నాగర్ కర్నూలు పార్లమెంట్లో నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో శ్రీనివాస్ గౌడ్ తమ హవా కొనసాగించేవారు. ఇక పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ 2 అడుగుజాడల్లోనే నడుస్తూ తమ నియోజకవర్గాల్లో సామంతరాజుల్లా కొనసాగేవారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ 2 మాజీ మంత్రులతో పాటు మిగతా మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా తయారైందన్న టాక్ నడుస్తోంది. అధికారంలో ఉండగా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు వివాదాలకు దారితీస్తుంది. అలాంటి నేతలకైతే ఇప్పుడు సొంత నియోజకవర్గాల్లో అస్సలు మొహం చెల్లని పరిస్థితులే ఉన్నాయంటున్నారు. అచ్చంపేటలో గువ్వల బాలరాజు, కొల్లాపూర్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి, నారాయణపేటలో రాజేందర్ రెడ్డి, మక్తల్లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జడ్చెర్లలో లక్ష్మారెడ్డి, దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు తమ మాటే శాసనమన్నట్లుగా చక్రం తిప్పారు. వీరితో పాటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తమ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలతో పాటు రాజకీయ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టారన్న ఆరోపణలున్నాయి. తమకు ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్టించిన ఘటనలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొనసాగాయి. అంతటి హవా కొనసాగించిన ఈ మాజీలు ఇప్పుడు నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులు ఉన్నాయట. అంతేకాదు కార్యకర్తలు కండువా మార్చేస్తున్నా అడ్డుకునే పరిస్థితులు లేకుండా పోతోంది. చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తమ ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ కోసం పూర్తి స్థాయిలో ప్రచారం కూడా చేయలేదు. అధినాయకత్వం అక్షింతలు వేయడంతో చివరి క్షణంలో కొందరు ప్రచారంలోకి దిగిన పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగింది. మొన్నటిదాకా ఎవరిదారి వారిదన్నట్టు ఉండిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతతో కారు పార్టీకి మళ్లీ ఇంధనంగా మారుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ధర్నాలు, సమావేశాలకు ప్రజలు పెద్ద ఎత్తున రావడం బీఆర్ఎస్ నేతలకు ఉత్సాహాన్నిస్తోంది. గడిచిన 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రజల్లోకి వెళుతున్నారు.
ముఖ్యంగా పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. ప్రజలు ఖచ్చితంగా మరోసారి తమను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ముందుకెళుతున్నారు శ్రీనివాస్ గౌడ్. చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతానని ఉమ్మడి పాలమూరు జిల్లాలో తన యాత్ర మొదలుపెట్టారు శ్రీనివాస్ గౌడ్. కాలచక్రం తిరగక మానదన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ ని ఎన్నుకున్న ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు రైతులు, ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను నిలబెట్టుకోలేకపోవడం బీఆర్ఎస్ నేతలకు ఆయుధంగా మారింది. అసెంబ్లీలో కూడా ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయి ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ కేడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు గులాబీ బాస్. సొంత జిల్లా పాలమూరులో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ లేవకుండా చేయాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ప్రభుత్వంపై వస్తున్న తీవ్ర వ్యతిరేకతతో బీఆర్ఎస్ నేతలు భవిష్యత్తు తమదేనన్న ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. 10 ఏళ్లు స్పీడు మీదున్న కారు పార్టీ నేతలు మళ్లీ స్టీరింగ్ తిప్పుతారో, సీఎం వ్యూహాలతో సైడ్ అయిపోతారో చూడాలి మరి.